అక్కడ ఒక గుంట ఉంది. ఆ గుంటలో పడిన కప్పలు బయటికి రాలా. అది లోతైన గుంటేమి కాదు, గట్టిగా ఎగిరితే కప్ప బయటపడుతుంది. కానీ ఎప్పుడూ కూడా ఆ గుంటలో పడిన ఏ కప్ప కూడా బయటపడలా. అర్థం తెలుసా? ఏదైనా ఒక కప్ప గుంటలో పడింది అనుకోండి, చుట్టూ 10 కప్పలు వచ్చి ఓరోరి తమ్ముడా పడక ఈ గోతులో పడ్డావా, ఇదే గోతులో మా తాత పడ్డాడు, బయటపడలా. ఇదే గోతులో మా మామ పడ్డాడు, బయటపడలా. తమ్ముడా ఇప్పుడు నువ్వు పడ్డావు, నీకు గోతి గండ ఉంది కాబట్టి గోతులో పడ్డావు, బయటపడే ఛాన్స్ లేదు అని చెప్పి అందరూ పైనుండి మాట్లాడుతూ ఉంటే ఇక ప్రయత్నం చేసే కప్ప కూడా ప్రయత్నం చేయకుండా ఆ గోతులోనే చచ్చిపోవడం. ఇది అలవాటు అయిపోయింది. ఆ లోపల పడిన కప్పేమో ఎగిరి గంతేస్తుంది. ఎగురుతావేంటి, ఎంత ఎగిరినా అసలు నువ్వు బయటికి రాలేవు అని చెప్పి అన్ని కలిసి నీ వల్ల కావు అని చెప్పి అంటుంటే ఆ లోపల పడిన కప్ప ఇంకెక్కువ ప్రయత్నం చేస్తుంది. ఈ చుట్టూ ఉన్న కప్పలన్నీ కలిసి చెప్తుంది వినపట్టలేదా, పైకి రావడం సాధ్యం కాదు, పెద్ద కప్పలే చచ్చిపోయింది, నువ్వు ఎలా పైకి వస్తావు అని అంటే అది ఒక్కసారిగా ఎగిరి బయటపడిపోయింది. ఏంటి మనం ఎంత దీన్ని నిరుత్సాహపరిచినా, ఇంత మనం దీన్ని బయటికి రాకుండా చేసినా ఇది ఎలా బయటకు వచ్చింది అని చెప్పి వాళ్ళకి అర్థం కాల. తెరా చూస్తే అది చెవిటి కప్ప. చెవిటి కప్పకి వాళ్ళనే మాటలేం వినపట్టల్లా. కానీ ఏం చూస్తుంది తెలుసా? ఇది చూస్తుంది అంటే అది అనుకుంది బయటికి రా నువ్వు రాగలవు అని నన్ను పిలుస్తున్నాయి. అవన్నీ కలిపి అంత పిలుస్తా ఉంటే నేను బయటికి రాకుండా ఎలా ఉంటానని చెప్పి అంతేనండి ఎగరడం ప్రయత్నం చేసింది, గెంతడం ప్రయత్నం చేసింది, ఆఖరికి బయటపడిపోయింది. నిరుత్సాహపరిచే దుష్టులు దుర్మార్గులు ఉంటారు. వాళ్ళ నిరుత్సాహ మాటలు నీ చెవిని పడకుండా ఉంటేనే మంచిది. వాళ్ళ దృష్టిలో నువ్వు చెవిటివాడిగా ఉంటేనే మంచిది. అప్పుడే నీ ప్రయత్నం నువ్వు చేయగలవు, నీ పోరాటంలో నువ్వు గెలవగలవు. నీ జీవితంలో ముందుకు సాగాలి, అనుకున్నది సాధించాలి అంటే చెత్త చెదారం వాగేటటువంటి వాళ్ళ వాగుల్లో నీ చెవిన పడ్డానికి వీలు లేనే లేదు.